Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Abhyasana. Abhyasana is an answer writing program, so which will transform your answer writing skills. So basically step 1 ఏంటంటే డైలీ ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తాము, ఒక మెయిన్స్ క్వశ్చన్ 6 AM in the morning. ఓకే, ఎవ్రీడే ఆన్ అవర్ అఫీషియల్ ఛానల్స్ లైక్ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాం, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో మీరు అక్కడ నుంచి క్వశ్చన్ని యాక్సెస్ చేసుకొని 12 PM లోపు మీరు ఆన్సర్ని రాసి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూ హ్యావ్ టు రైట్ అబౌట్ యర్ నేమ్, డేట్ అండ్ ఆల్సో ద పేపర్, ఏ పేపర్ రాస్తున్నారు అనేది క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి ఆన్సర్ టు abhyasana@gmail.comకి సెండ్ చేయండి అనమాట. అండ్ మీకు ఫీడ్బ్యాక్ అనేది 24 అవర్స్లో వచ్చేస్తుంది, డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్. అండ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వీడియో రూపకంలో 4 PM in the evening మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్ ఆఫ్ ది అభ్యాసన. సో డైలీ బేసిస్లో జరుగుతుంది. సో మండే టు సాటర్డే, సండే ఇస్ ఎ హాలిడే. ఓకే, సో మండే రోజు GS1 క్వశ్చన్, ట్యూస్డే రోజు GS2 అండ్ వెనస్డే రోజు GS3, GS4 ఆన్ ద థర్స్డే, ఫ్రైడే రోజు కరెంట్ అఫైర్స్ అండ్ సాటర్డే రోజు ద క్వశ్చన్ ఫ్రమ్ ది ఎస్సే. సో ఇలా మనము ఈ ప్యాటర్న్ లో ఫాలో అవుతూ వెళ్తున్నాం. సో ఐ హోప్ యూ విల్ utilize this free initiative that we have come up with. Okay, so with this note, let's start the video. So let us look at the question. In light of recent incidents of stampedes in India, critically examine the adequacy of existing crowd management and safety protocols. Suggest immediate and also the long-term measures to mitigate such occurrences in the future. So ikkada meeru first question ni ardham chesukovali. So in the light ఆఫ్ ద రీసెంట్ ఇన్సిడెంట్స్ అంటున్నారు, అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక రీసెంట్ ఇన్సిడెంట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ లో ఉండిందో రిలేటెడ్ టు స్టాంపేడ్స్ అండ్ ఆల్, ఓకే, దాని గురించి మీరు ఇంట్రొడక్షన్ లో కాంటెక్స్ట్ ని సెట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టాంపేడ్స్, క్రిటికలీ ఎగ్జామైన్ ది అడిక్వసీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్. సో ప్రస్తుతం క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో దీనివల్ల కలిగే నష్టాలు ఏమున్నాయి, అంటే ఏమేమి ల్యాక్ అవుతున్నాయి. సో ఈ ల్యాక్ అయిన వాటికి హౌ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది ఇమీడియట్ రెస్పాన్స్, ఇమీడియట్ మెజర్స్ ఎలా తీసుకురావాలి, లాంగ్ టర్మ్ మెజర్స్ ఎలా తీసుకురావాలి. ఓకే, ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండడానికి. సో దిస్ ఇస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇనీషియల్గా రీసెంట్గా జరిగిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కేసు గురించి మీరు యూ కెన్ రిప్రజెంట్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఆ స్టాంపేడ్ ఇన్సిడెంట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయండి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ గురించి. అండ్ యూ హ్యావ్ టు హైలైట్ ద రికరింగ్ నేచర్ ఆఫ్ సచ్ ట్రాజడీస్. సో మీకు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ గుర్తుంటే అవి కూడా కోట్ చేయొచ్చు. అండ్ క్రిటికల్ రివ్యూ అనేది మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో కాజెస్ ఆఫ్ ద స్టాంపేడ్స్, అసలు ఎందుకు స్టాంపేడ్స్ అనేవి అవుతున్నాయి ఇండియాలో, సో యూ హ్యావ్ టు మెన్షన్ ద డిఫరెంట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ యూ హ్యావ్ టు అనలైజ్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్. సో ప్రస్తుతం ఎంతవరకు ఉన్నాయి, సో మనం ఏమేమి తీసుకొచ్చాం, NDMA గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ఈవెంట్ ఆర్గనైజర్స్, AI మేనేజ్మెంట్, ఓకే, AI బేస్డ్ మానిటరింగ్, ఛాలెంజెస్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఆల్రెడీ తీసుకున్న చర్యల గురించి మీరు రాసి, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇంకేం తీసుకొస్తే బాగుంటుంది. ఓకే, what are the suggestions that you can give, ఇంకేమైనా తీసుకొస్తే బాగుంటుందా in order to prevent this particular stampedes. ఇమీడియట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావాలి. సో వీటన్నిటిని మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో కన్క్లూజన్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోయాక్టివ్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ అప్రోచ్ గురించి మెన్షన్ చేస్తూ స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్, మల్టీ స్టేక్ హోల్డర్ కొలాబరేషన్, వీటన్నిటి గురించి మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ గో టు ది మోడల్ ఆన్సర్. సో రీసెంట్ గా స్టాంపేడ్ ఎట్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో, బికాస్ ఆఫ్ దట్ కుంభమేళా థింగ్, ఓకే, that resulted in multiple casualties, once again highlights the urgent need for a రోబస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఇన్ ఇండియా. సో రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ ని చూస్తే, సో క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మనకు అవసరం అని చెప్పేసి, దెర్ ఇస్ అన్ అర్జెంట్ నీడ్ అని చెప్పేసి మనం హైలైట్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ నాట్ అన్కామన్. సో ఫ్రీక్వెంట్ గా రిలీజియస్ గ్యాదరింగ్స్ లో, స్పోర్టింగ్ ఈవెంట్స్ లో, పొలిటికల్ ర్యాలీస్ లో జరుగుతూనే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో జరిగిన స్టాంపేడ్, దట్ పుష్ప కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ యొక్క మీటింగ్ కి సంబంధించింది, ఆ పర్టికులర్ మూవీ థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి, అవన్నీ గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన మీట్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, వాటి గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. వైల్ ఇండియా
has a national guidelines on mass gatherings. సో ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ వల్ల చాలా రిస్క్లు వస్తున్నాయని చెప్పేసి మీరు రాయొచ్చు. కాబట్టి మనకి ఏం కావాలి, ఒక ప్రొయాక్టివ్ టెక్నాలజీ డ్రివెన్ అప్రోచ్ అనేది రావాలన్నమాట. సో ఇలాంటి డిజాస్టర్స్ లైక్ స్టాంపేడ్స్ ని మనం తగ్గించడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసెస్ ఆఫ్ ద స్టాంపేడ్స్ ఏంటి, అసలు స్టాంపేడ్స్ అనేవి రావడానికి జరగడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్. ఒకటి వచ్చేసి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది సఫిషియెంట్ గా లేదు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ద వెన్యూస్ లో ఓవర్ క్రౌడింగ్ అవుతుందన్నమాట. సో అక్కడ ఉండాల్సిన కెపాసిటీ కన్నా ఎక్సీడ్ అవ్వడం వల్ల ఒక కేఓటిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది, కంజెషన్ క్రియేట్ అవుతుంది, స్టాంపేడ్స్ అక్కర్ అవుతున్నాయి. అండ్ ఆల్సో క్రౌడ్ కంట్రోల్ మెకానిజమ్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి. లైక్ బారికేడింగ్ వీక్ గా ఉండడం, ఓకే, ట్రైన్డ్ పర్సోనల్ లేకపోవడం, క్యూ మేనేజ్మెంట్ ప్రాపర్ గా లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే సిచ్యువేషన్ ని ఇంకా వర్సన్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో పానిక్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్, ఓకే, సడన్ గా డిస్టర్బెన్సెస్ రావడం, రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం, సెక్యూరిటీ థ్రెట్స్ ఉండడం, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మిస్ఇన్ఫర్మేషన్ కి దారవుతున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఎవరైతే పర్సోనల్ అక్కడ ఉన్నారో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ లేకపోవడం, అండ్ ఆల్సో వాళ్ళకి కూడా అవేర్నెస్ లేకపోవడం, పీపుల్ కి అవేర్నెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా దిస్ ఇస్ లీడింగ్ టు ద స్టాంపేడ్స్ అనమాట. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ కూడా అడిక్వేట్ గా లేవు, మెడికల్ ఎయిడ్ డిలే అవ్వడం, ఎగ్జిట్ స్ట్రాటజీస్ అండ్ ఎగ్జిట్ రూట్స్ అనేవి చాలా తక్కువ ప్లేసెస్ లో ఉండడం, ఇవన్నీ స్టాంపేడ్స్ కి రీజన్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ప్రస్తుతం మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అనేవి మనం తీసుకొచ్చాం. సో క్రౌడ్ సేఫ్టీకి సంబంధించి లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ని అండ్ రికమెండేషన్స్ ని ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ లో మనం ప్రొవైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈవెంట్ స్పెసిఫిక్ సెక్యూరిటీ మెజర్స్ ని కూడా మనం తీసుకొస్తూ ఉంటాం. సో ఒక ఈవెంట్ లో ఎలాంటి మెజర్స్ ఉండాలి, ఇంకో ఈవెంట్ లో ఎలాంటి మెజర్స్ ఉండాలి, సో బేసిక్ గా అవన్నీ తీసుకొస్తూ ఉంటాం. అండ్ ఆల్సో టెక్నాలజీ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రౌడ్ మానిటరింగ్. డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ చేస్తున్నారు, సిసిటీవీస్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, కానీ అడిక్వేట్ గా యూజెస్ లేదు. సో అక్కడక్కడ మాత్రమే టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అవన్నీ ఉన్నప్పటికీ అవి కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనమాట. సో ఇలా గ్యాప్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ గ్యాప్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. అన్ని ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరగట్లేదు. సో ప్రాపర్ లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేకపోవడం అనేది ఫర్ ద క్రౌడ్ మేనేజ్మెంట్. సో దట్ ఈస్ ద కన్సర్న్. ఓకే, అండ్ ఆల్సో సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్యలో కూడా కోఆర్డినేషన్ ప్రాపర్ గా లేకపోవడం. సో సెక్యూరిటీ ఫోర్సెస్, లోకల్ అథారిటీస్, ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తే సో దే కెన్ అవాయిడ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్, దే కెన్ స్టాప్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్. ఓకే, సో అండ్ ఆల్సో ప్రిడిక్టివ్ అనాలిసిస్, లైక్ క్రౌడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ రోజు ఎక్కువ మూమెంట్ ఉంటుంది, ఏ రోజు ఎక్కువ తక్కువ మూమెంట్ ఉంటుంది, ఇవన్నీ క్రౌడ్ బిహేవియర్ ని ప్రాపర్ గా అనలైజ్ చేయలేకపోతున్నాం. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది. సో అక్కడ మనకి క్వశ్చన్ లో ఇమీడియట్ మెజర్స్ అడిగారు, లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా అడిగారు. ఇమీడియట్ గా మనం ఏం చేయాలి అని అంటే స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలన్నమాట క్రౌడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మెకానిజమ్స్ లో. ఓకే, కెపాసిటీ లిమిట్స్ ని ఎన్ఫోర్స్ చేయాలి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ట్రైన్డ్ సెక్యూరిటీ, వీ హ్యావ్ టు ట్రైన్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. సో పోలీస్, పారామెడిక్స్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వీళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ హై డెన్సిటీ లొకేషన్స్ లో ఖచ్చితంగా వీళ్ళని డిప్లాయ్ చేయాలి. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రియల్ టైమ్ క్రౌడ్ మానిటరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ పవర్డ్ హీట్ మ్యాప్స్ ఇలాంటివి తీసుకొస్తే క్రౌడ్ డెన్సిటీని మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే, సో లాట్ ఆఫ్ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లో హీట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్రౌడ్ డెన్సిటీ ట్రాకింగ్ అనేది మనం చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో పబ్లిక్ అవేర్నెస్ లేదు కాబట్టి ప్రాపర్ అలర్ట్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ అనేది చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా జరిగిన కుంభమేళాలో మనకు తెలిసింది ఏంటంటే సో ఓన్లీ డ్యూయల్ లాంగ్వేజెస్ లో 2 లాంగ్వేజెస్ లో మాత్రమే అనౌన్స్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా ప్రాపర్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు. కాబట్టి మల్టిపుల్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ తో అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే, అండ్ దీంతో పాటు వాట్ మోర్ క్యాన్ బి డన్. సో షార్ట్ టర్మ్ మెజర్స్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్స్ ని కూడా మనము సెటప్ చేయాలి. మెడికల్ రెస్పాన్స్ యూనిట్స్ ని లైక్ అంబులెన్స్, మొబైల్ క్లినిక్స్ వీటన్నిటిని అందుబాటులో ఉంచాలన్నమాట. కీ గ్యాదరింగ్ స్పాట్స్ లో మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ ని కూడా పెట్టాలి. మరి లాంగ్ టర్మ్ లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది అని అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ లాస్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. ఒక నేషనల్ పాలసీ అండ్ మ్యాండేటరీ పాలసీని తీసుకురావాలన్నమాట ఫర్ మాస్ గ్యాదరింగ్స్. అండ్ ఆల్సో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంటిగ్రేట్ చేయాలి. సో అర్బన్ ప్లానింగ్ లో భాగంగా వైడర్ రోడ్స్ ని ప్రొవైడ్ చేయడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ని, మల్టిపుల్ ఎగ్జిట్స్ ని మనం ప్రొవైడ్ చేయడం. సో అలాంటివన్నీ తీసుకొస్తే బాగుంటుంది. దాంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా.
ఓకే, రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి అందులో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. పబ్లిక్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్ని కూడా మనం తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు నో అబౌట్ ద క్రౌడ్ బిహేవియర్, ఎవాక్యుయేషన్ డ్రిల్స్, ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ అండ్ ఆల్. Okay, and also we have to do the predictive analytics. Okay, for that we have to use the emerging technologies like artificial intelligence driven models ni manam adopt చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనము క్రౌడ్ డెన్సిటీ ట్రెండ్స్ ని, ఆ హీట్ ని బట్టి, ఆ హీట్ వేవ్స్ ని బట్టి మనము ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది బాడీ పార్ట్. నా లెట్స్ గో టు ద కన్క్లూజన్. సో రీసెంట్ గా జరుగుతున్న ఫ్రీక్వెన్సీ, దర్ ఈస్ అ రైజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్టాంపేడ్స్ కదా ఇండియాలో. సో ఇదేంటంటే దిస్ shows the urgent transition from the reactive responses to the proactive and predictive crowd management strategies అన్నమాట. సో ఫ్యూచర్ లో కూడా మనం AI పవర్డ్ క్రౌడ్ మానిటరింగ్, స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్స్ అండ్ ఆల్సో మాస్ గ్యాదరింగ్ కి సంబంధించి ఒక నేషన్ వైడ్ ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడం వల్ల, అండ్ దీంతో పాటు గ్లోబల్ లెవెల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ జపాన్ ఎలా అయితే క్రౌడ్ మూవ్మెంట్ సిస్టమ్స్ ని డిసిప్లిన్డ్ గా మెయింటైన్ చేస్తుందో అలాంటివి, అండ్ జర్మనీస్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ లార్జ్ గ్యాదరింగ్స్, ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల అలాంగ్ విత్ ది లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మెజర్స్, సో దెన్ వీ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టు హ్యాపెన్. ఓకే, so I hope you have understood how to approach this particular question ani. So this is a question that we have picked up from the current affairs part. Okay, so నాకు నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో గివ్ యూర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.